జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు మరొక అద్భుతమైన సంచలనమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారు. అదేందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. దీని న్యూస్ మాత్రం మామూలుగా ఉండదు, ఓకేనా? మయన్మార్కు చెందినటువంటి రోహింగ్యా ముస్లింలు, అలాగే బంగ్లాదేశ్కు చెందినటువంటి మియా ముస్లింలు అక్రమ వలసదారులు, అవునా కాదా? వీళ్ళు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది అయితే పనిచేస్తున్నారో, ఎంతమంది అయితే అక్రమంగా వచ్చారో, అది ఎంతమంది అయినా సరే, అది క్లీనింగ్ పనికి రానివ్వండి, లేకపోతే శానిటైజేషన్ పనికి రానివ్వండి, వాళ్ళు ఏ పనైనా చేయని, అర్థమవుతుందా? వెంటనే వాళ్ళను గుర్తించి వాళ్ళందరి కోసం డిటెక్షన్ సెంటర్లో ఏర్పాటు చేసి తర్వాత వాళ్ళందరినీ కూడా ఈ డిటెక్షన్ సెంటర్లో పెట్టి ఆ పైన వాళ్ళందరినీ కూడా దేశం నుంచి బహిష్కరించమని, అంటే వాళ్ళను వారి దేశాలకు డిపోర్ట్ చేయమని చెప్పేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 17 మున్సిపాలిటీల కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఐజీ అలాగే కమిషనర్లకు ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు ఆదేశాలు జారీ చేశారు. చూడండి, అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు కేవలం ఈ బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి పశ్చిమ బెంగాల్కి మాత్రమే రాలా, వాళ్ళు మొత్తం దేశమంతా కూడా విస్తరించి ఉన్నారు. ఏదా, అది ఉత్తరప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, దేశంలో ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం లే, ప్రతి ఒక్క రాష్ట్రానికి పోయినారు. కొంతమంది సూడో సెక్యులర్ నాయకులు, సూడో సెక్యులర్ పార్టీలు అయితే అది పనిగా ఏది ఈ కరువు ప్రాంతాల నుంచి పిలిపించుకుంటారు కదా కూలి పనుల కోసం, ఆ మాదిరిగా వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని దగ్గరుండి మరి వాళ్ళకు ఫేక్ ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు, రేషన్ కార్డులు అవన్నీ కూడా చేపించి వాళ్ళను తమ ఓటు బ్యాంకుగా మార్చుకున్నారు చాలామంది. ఎవరో ఈ సూడో సెక్యులర్ పార్టీలకు సంబంధించిన వాళ్ళంతా కూడా. ఏం చెప్పాలా, వీళ్ళ వల్ల దేశానికి ఎంత ప్రమాదమో తెలిసిన, ఇలాంటి వాళ్ళు ఏదో 100 మందో 200 మందో లేకపోతే వేల మందో కాదు, లక్షల మంది కాదు, చెప్పాలంటే కోట్ల మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళంతా కూడా మన దేశంలో. ప్రతి చోట చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఉన్నారు వాళ్ళంతా కూడా, విస్తరించిపోయినారు. ఏది వైరస్ కదా విస్తరించినట్టు, కరోనా వైరస్ లాగా మొత్తం చిన్న చిన్న పట్టణాలకు కూడా వెళ్ళిపోయినారు వాళ్ళు. ఏడ పని దొరికితే ఆడ, ఏడ అవకాశం దొరికితే ఆడ విస్తరించి ఉన్నారు. మళ్ళీ ఏంది, వీళ్ళు మళ్ళీ మన దేశాన్ని వ్యతిరేకిస్తారు, మన హిందువులను వ్యతిరేకిస్తారు. అవసరమైతే వీళ్ళే రేపు కత్తులు పట్టుకొని మనల్ని అందరినీ కూడా అంతే, నేను మాటల్లో చెప్పలేను, అది విషయం అర్థమవుతుందా? ఇక్కడ మరొక విషయం ఏంటంటే, వాళ్ళు ఏదో బతకలేక పేదరికంతో మన దేశానికి వచ్చి ఇక్కడేదో చెత్త ఏరుకుంటా, క్లీనింగ్ పనులు చేసుకుంటా, ఏదో దొరికిన పని ఏదో ఒకటి చేసుకొని బతుకుతా ఉంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏందని చెప్పేసి కొంతమంది సన్నాసులు, సూడో సెక్యులర్ ముండా కొడుకులు ఆడవచ్చు, అవునా కదా? అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. ప్రకాష్ రాజ్ గారు మొన్న ఈ మధ్య ఒక మాట అన్నాడు. అదేందయ్యా అంటే, అసలు అక్రమ వలసదారులు అనేవాళ్ళు ఈ భూమి మీదనే ఎక్కడా లేరంట. ప్రపంచంలో మనిషి అనేవాడు ఎక్కడికైనా పోవచ్చు అంట. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పిన, నీ ఇంట్లోకి కూడా మేము రావచ్చా అని, నీ బెడ్రూమ్లోకి కూడా మేము రావచ్చా అంటాలే. మరి నీ బెడ్రూమ్లోకి, నీ ఇంట్లోకి రాకున్నప్పుడు ఈ దేశంలోకి పక్క దేశం కూడా ఎట్టొస్తాడు అంట. సరే, ఆ విధంగా మాట్లాడేవాళ్ళు కొన్ని విషయాలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే దొడ్డిదారిలో అక్రమ మార్గాల్లో మన దేశంలోకి వచ్చి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు పొందుతున్నారో, ఎవరైతే ఉద్దేశపూర్వకంగా తమ జనాభాను పెంచుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తారో, అలాంటి వాళ్ళు ఎప్పటికి కూడా పేదవాళ్ళు కాదు, మన దేశ పౌరులు అంతకన్నా కూడా కాదు. ఈ విషయంలో నేను ఇందాక ఒక న్యూస్లో కూడా చెప్పా, సుప్రీంకోర్టు కూడా క్లియర్గా ఒక తీర్పునైతే ఇచ్చింది. వాళ్ళు ఈ దేశంలోకి శరణార్థుల్లాగా రాలేదు, కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళను శరణార్థులుగా ప్రకటించలేదు. వాళ్ళను శరణార్థులు అని చెప్పి మీరు ఎట్లా అంటారు? వాళ్ళకి ఎందుకు మనం హక్కులు కల్పించాలా? వాళ్ళకి ఎందుకు ఇక్కడ మనం అన్నీ కూడా పథకాలన్నీ కూడా వాళ్ళకి అందించాలా? వాళ్ళ పిల్లలు మనం ఇక్కడ ఎందుకు చదివించాలని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చేవాట్లు పెట్టి వదిలిపెట్టింది, అవునా కాదా? ఎందుకు చేయాలా మనం వాళ్ళకు? ఎవరోళ్ళు? ఇదేమన్నా ధర్మసత్రమా, ఏమన్నా భారతదేశమా అంటాలే. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మన దేశంలో కూడా పేదవాళ్ళు ఉండారా లేదా? మనం కూడా చూస్తూ ఉంటాం. కుటుంబ పోషణ కోసం కొంతమంది పనుల కోసం ఏదా పట్టణాలకు వచ్చి, అంటే టౌన్లకు, సిటీలకు వారు వచ్చి క్లీనింగ్ పని కోసం, శానిటైజేషన్ పని కోసం, ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పనుల్లోనూ ఇటువంటి చిన్న చిన్న పనులు కూడా దొరక్క అష్ట కష్టాలు పడుతూ ఉంటారు, మామూలు కష్టాలు పడుతూ ఉంటారు. ఏ పని దొరికినా చేసేదానికి సిద్ధపడిపోతూ ఉంటారు. ఎందుకంటే ఊళ్ళో భూములు ఉండవు, లేకపోతే చేసేదానికి పని ఉండదు. కొన్ని ప్రాంతాల్లో కరువు ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి ఉంటుంది. ఏదో ఒక సమస్య, ఏదో కారణం పట్టణానికి వస్తే ఇక్కడ పనులు ఉండవు, అవునా కదా? కేవలం బ్రతకడం కోసం, కుటుంబ పోషణకు ఇంటిల్లిపాది, అంటే ఇంట్లో ఉండే తాత, నాయనమ్మో, అమ్మమ్మో, లేకపోతే అమ్మ, నాయన, ఇంకెవరైనా ఉంటే మొత్తం
మొత్తం ఇంట్లో వాళ్ళంతా కూడా కష్టపడి ఏదో వాళ్ళ చేతన వచ్చేది ఏదో పని చేసేది. ఈ విధంగా చిన్న చిన్న పనులు చేసుకుంటా బ్రతుకు నిడుస్తా కనీసం మేము బతికే బతుకు మేము పడే కష్టాలు మా పిల్లలకైనా రాకూడదని చెప్పేసి వాళ్ళ పిల్లలన్నా బాగుండాలని చెప్పేసి వీళ్ళంతా ఇంటిల్లి పాది అంతా కష్టపడి కనీసం పిల్లల బతుకులు వాళ్ళ జనరేషన్ అన్నా బాగుండాలని చెప్పేసి పిల్లలు చదివించుకుంటూ ఉంటారు. అవునా కదా? చెప్పాలంటే అలాంటి వాళ్ళే మన దేశంలో హక్కుదారులు. ఎవడు ఈ బంగ్లాదేశ్ వాడు ఎవడు, ఈ మయన్మార్ ఎవడు, ఆ రోహింగ్యా వాడు ఎవడు, వాళ్ళ సపోర్ట్ చేసిన ఎండే వాళ్ళు ఎవరు బెట్టు తీసుకొని కొట్టకుండా వరుస పెట్టే అంతే తప్ప ఎక్కడి నుంచో దొడ్డిదారిని వచ్చి అక్రమ మార్గాల్లో ఫేక్ డాక్యుమెంట్స్ని సంపాదించి మన వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పనులు కూడా వాళ్ళు చేసుకుంటా మన వాళ్ళకు కూడా ఉపాధి లేకుండా చేసే వాళ్ళను తప్పకుండా దేశం నుంచి తరిమి కొట్టాల్సిందే. వీళ్ళు చెప్పాలంటే మన దేశ భద్రతకే ప్రమాదం. అవునా కాదా? చెప్పండి ఒకసారి, మీరు కూడా ఆలోచించండి. ఇక్కడ కొంతమంది అంటే ఎవరు, ఈ మమతా బెనర్జీ కావచ్చు, ఆవిడ పార్టీ ఏది, ఆ టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా, ఆ పార్టీ వాళ్ళు కావచ్చు, లేదా వాళ్ళ సానుభూతి పరులు కావచ్చు, ఈ సూడో సెక్యులర్లు కావచ్చు, ఈ సూడో సెక్యులర్ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కూడా దేశ వ్యతిరేకులు, హిందూ వ్యతిరేకులు వీళ్ళంతా కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఏమనంటే బెంగాలీ మాట్లాడే వాళ్ళను భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి తరిమి కొడతారని చెప్పి మాట్లాడతారు. ఎవరిని? బెంగాలీ మాట్లాడేవాళ్ళం. కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం పంపించేస్తుంది బెంగాలీ మాట్లాడే వాళ్ళని కాదు, బంగ్లాదేశ్ నుంచి మయన్మార్ నుంచి మన దేశంలోకి అక్రమంగా చొరబడినటువంటి ఓరపందులను, అంటే ఈ అక్రమ వలసదారులందరినీ కూడా మనం పంపించేస్తున్నాం. నేను ఒక మాట మాత్రం ఖచ్చితంగా గర్వంగా చెప్పగలుగుతా. ఇప్పుడు మన యోగి ఆదిత్యనాథ్ గారు తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో 100కి 100 ఇది సరైన నిర్ణయమే. అలాగే ఆయనలాగా దేశంలో మరే రాష్ట్రంలో ఇటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా ఖచ్చితంగా మనం అందరం కూడా సమర్థించి తీరాల్సిందే. అది ఏ రాష్ట్రంలో అయినా సరే. అసలు అలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే దమ్ముండాలియా, దమ్ముండాలా. అవునా కాదా? ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారో ఎంతమంది ఎన్ని రాష్ట్రాల్లో తీసుకున్నారు? ఇప్పుడు అస్సాంలో హిమంత బిశ్వ శర్మ గారు ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆ రాష్ట్రం నుంచి బయటికి పంపించేస్తున్నారు, బంగ్లాదేశ్కి తరిమేస్తున్నారు. ఈ విధంగా ఎంతమంది తీసుకుంటున్నారు ఇటువంటి నిర్ణయాలు? ఇటువంటి పాలన ఎంతమంది చేస్తున్నారు? ఇప్పుడు మన ఇంట్లోకి ఎవడో పక్కన ఇంట్లో వచ్చే మనం ఒప్పుకుంటామా? మనకు తెలియకుండా అలాంటిది ఎవడో పక్క దేశం వాడు ఈ దేశంలోకి వచ్చి ఈ దేశంలో సిఫార్సు దొబ్బుతూ ఉంటే మనం ఎట్ట ఒప్పుకుంటాము? మీరు ఏం చేస్తూ ఉంటారు? కళ్ళు మూసుకొని ఉంటారా? నిద్రపోతూ ఉంటారా? ఇప్పుడు మనం కష్టపడి మనం సంపాదించి మనం కట్టేటటువంటి పన్నులతో సకల సౌకర్యాలు పొందుతారు వాళ్ళు. మొత్తం రేషన్ మనోడు చాలా మందికి ఎక్కువైపోయింది, డబ్బులు ఎక్కువైపోయి రేషన్ బియ్యం తినడంలే. అమ్మా రేషన్ బియ్యం అంటే సవక. రేషన్ బియ్యం మేము తినేది, మేము మసూరా బియ్యము బాస్మతి బియ్యము కొద్ది తెచ్చుకొని తింటాం, మేము రేషన్లో ఇచ్చే బియ్యం మీద తినం. మీ మొఖాలారా, మనం కట్టే డబ్బులు రా నాయన. అదే మనం కట్టే డబ్బులతో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలో రేషన్ ఇచ్చాంది. నువ్వు తీసుకోవు. కొంతమంది ఏమో ఆ బియ్యాన్ని దొడ్డిదారులో అమ్ముకుంటూ ఉంటారు, ఇంకొంతమంది ఇట్లాంటి వచ్చిన ఉంటారు కదా, ఏది పొరంబోక సంతంతా కూడా మన సంబంధం లేని వాళ్ళకేమో దొబ్బ పెడతా ఉంటారు. అంటే నువ్వు కష్టపడి సంపాదించి పన్నులు కడతా ఉంటే నీ సంపాదనతో ఉండో జాగుతుంది దేశం. మనకు కావాల్సిందేదా కాదు. చూస్తా కనీసం నేను చెప్పకూడదులే, ₹1 బెయిరే అడుక్కునేవాడు కూడా. అట్లాంటిది మన కష్టపడిన సొమ్ము ఓడెవడో తినిపోతా ఉంటే అది మీకు తెలీదా? కనపడదా మీకా? ఎట్టొప్పుకుంటారు మీరు? ఎట్టొప్పుకుంటారంటాలే. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిందే. దేశం అంతా కూడా ఈ సర్ అనేది జరగాల్సిందే. ఎవరైతే ఈ విదేశీ అక్రమ చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏం మర్యాద బొక్క వాళ్ళే కాదు, శరణార్థులకు వచ్చారా లేకపోతే వీసాలు తీసుకొని వచ్చారా, ఎవరైతే దొంగతనంగా దొడ్డిదారిని వాళ్ళందరినీ కూడా మేడబట్టి గెంటాల్సిందే. అది విషయం అయితే అర్థమైందా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.